నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మనము దమ్మాయిగూడ మున్సిపాలిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దమ్మాయిగూడ డంప్ యార్డ్ దగ్గరనే ప్లే గ్రౌండ్ అనేది కట్టడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు. ఒకసారి ఈ ప్లే గ్రౌండ్ ని మనం చూసుకోవచ్చు. అసలు ప్లే గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి ప్లే గ్రౌండ్ పరిస్థితి కూడా ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మీరు ఎంట్రెన్స్ లోనే చూసుకోవచ్చు సిగరెట్ డబ్బాలు, గుట్కా ప్యాకెట్స్ అన్ని లైక్ ఉన్నాయి. అండ్ ప్లే గ్రౌండ్ ఉన్నారు, ఎక్విప్మెంట్స్ అన్నారు. అక్కడ చూసుకోవచ్చు వాలీబాల్ పోల్స్ ఉన్నాయి, బట్ వితౌట్ ఎనీ నెట్. అండ్ అక్కడనే చూసుకోవచ్చు అక్కడ ఆడుకుంటూ అక్కడ స్మెల్ పీల్చుకుంటూ ఆడుకోవాలి. ఇప్పుడు ఆడేటప్పుడు ఎంత ఆయాసం అనేది వస్తుంది, ప్లస్ గాలి అనేది తీసుకుంటూనే ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎంత చెత్త చెదారం అనేది ఉందో. లైక్ అక్కడ ఫైర్ క్యాంప్స్ వేసుకోవడం గానీ, అండ్ అక్కడ చూసుకుంటే ఒక చిన్న బీర్ బాటిలో ఏదో పలిగినట్టు కూడా ఉంది ఇక్కడ ప్లే గ్రౌండ్ లోనే. సో ఇవన్నీ పెట్టుకొని ఎలా ఆడతారు అనుకుంటున్నారో ఏమో. అసలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ అసలు ఇక్కడ ఎందుకు కట్టిందో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఇక్కడ ఎందుకు కట్టినో కూడా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్లాస్ కూడా పలిగి ఉంది ఇక్కడనే చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ బాక్సెస్ గానీ, సిగరెట్ బాక్సెస్, గుట్కా ప్యాకెట్స్ కూడా చూసుకోవచ్చు. అసలు ఒకసారి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ ఒక ఫైర్ క్యాంప్ వేసిరు, అక్కడ టోటల్ ఒక 4 ఫైర్ క్యాంప్స్ వరకు వేసిరు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఆడుకోవడానికి చేసినట్టు అయితే అసలు లేదు. వాళ్ళ చిల్అవుట్ స్పాట్ కోసం చేసినట్టే ఉంది వాళ్ళ కోసం అయితే. అని చూసుకోవచ్చు అసలు ఇక్కడ ఆడుకోవడానికి వస్తురా లేకపోతే ఏం చేయడానికి వస్తురో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూసుకుంటే పుల్లింగ్ బార్స్ ఉన్నాయి, మొత్తం రస్టెడ్ ఉన్నాయి. అసలు ఇప్పుడు దేనికి వాడాలి అసలు పుల్లింగ్ బార్స్ అనేది? ఇప్పుడు రస్ట్ ఉంటే అసలు ఎట్లా ఆడతారు, ఎట్లా పుల్అప్ చేస్తారు కానీ ఎలా ఎలా యూజ్ చేయాలనుకుంటారు. అక్కడ కూడా ఒక ఫైర్ క్యాంప్ వేసుకున్నారు మొత్తం ఏడదాడ. అండ్ ఇక్కడ చూసుకుంటే కేబుల్ వైర్ ఏదో ఉంది. అసలు గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ప్రాపర్ గా లేదు. అసలు చెప్పాలంటే మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు. ఇక్కడ పరిస్థితి అలానే ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే కింగ్ ఫిషర్ బీర్ ఉంది చూడండి, బాటిల్ ఇరిగిపోయి ఉంది. మరి ఆడుకుంటుర్రా, తాగనీకి వస్తుర్రా, దేనికోసం వస్తుర్రా ఏమో. మరి తాగిలో తీసుకెళ్తున్నా క్లియర్ చేస్తున్నా అంటే అది కూడా లేదు. తాగి అక్కడే పలగొట్టి వెళ్తున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే ఇంకో బాటిల్ ఉన్నట్టుంది. బాటిల్ చూసిరా, బాటిల్ కాస్ట్ వచ్చేసి 4500 సంథింగ్, 5550 అంట. ఈ బాటిల్ అసలు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు తాగుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ రిచ్ పీపుల్ లేకపోతే ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా వాళ్ళు వస్తున్నారా లేకపోతే ఎవరు వస్తున్నారు?